చెప్పండండి. ఇక్కడ ఫంగస్ పిల్లలున్నాయా సార్ మన దగ్గర? ఉన్నాయండి. మనకొక 15,000 కావాలి. ఎంత? 15,000. ఉన్నాయండి. ఉన్నాయండి. ఇట్లా మీరు పంపిస్తారా? మేము రావాలా? మీరు రండండి. ఎక్కడ? కైకలూరు పక్కన తామరకోలు సార్. కైకులూరు, తామరపల్లి. యా ఇక్కడ సైజ్ అండి? చిన్న సైజే కావాలి. ఎంత చిన్న సైజ్ అంటే? చాలా చిన్నది ఇచ్చిన. ఇంతకుముందుకు మేము ఫంగస్ వేస్తే కూడా చిన్నది వేసినాం చాలా. కాకపోతే చెరువు చిన్న దాంట్లో ఒక 40,000 వేస్తే కొంచెం సైజు రాలేదు, అనుకున్న సైజు రాలేదు. ఈసారి కొంచెం తక్కువ వేద్దామని. చెరువు ఎంత? చెరువు ఎకరం ఉంటుంది. ఎకరం 40,000. కేజీలు చేయడానికండి? కేజీలు చేయడానికి. కేజీలు చేయడానికి చిన్నపిల్ల సూట్ అవ్వదండి. పాత పిల్ల వేసుకోవాలి సార్. ఎంత వేయాలి అది? పాత పిల్ల ఏంటంటే 4 అంగుళాలు 5 అంగుళాలు సైజు ఉన్న పిల్ల వేసుకోవాలి. సంవత్సరం దాటిన పిల్ల వేయాలి. సంవత్సరం లోపు మీరు చిన్నపిల్ల అంటే అంగుళం 6 అంగుళం ఉన్నది వేసారు చూడండి, అది కొత్త పిల్ల. ఆ పిల్ల వేసినా సరే సైజు రాదు. 4 కలిసి కేజీ అయినాయి. ఏమండి? 4 కలిసి కేజీ అవి అయినాయి. 4 కలిపి కేజీ అవుతాయి. ఆగిపోతాయి, గ్రోతులు ఆగిపోతాయి బాగా. రీసెంట్ గా మేము తెల్ల చేప వేసాము, బొచ్చారు రవ్వ గ్రాస్ కాప్ వేసాము. వేస్తే అవి దాంట్లో కూడా 2 పిల్లలు ఇవి వచ్చినాయి ఫంగస్. అవి 3.5 కేజీ అయింది ఒకటి. ఎన్ని రోజులకండి? 2 సంవత్సరాలన్నర. 2 సంవత్సరాలన్నర కల్చర్ అంటే అసలు మామూలు విషయం కదా అసలు. 3.5 కేజీలు అయినాయి. అస్సలు బాగా లాస్, బేవత్సమైన లాస్, మామూలు లాస్ కాదు. ఇప్పుడు మీరు తెల్ల చేప మా సైడ్ పెరగదండి ఏంటి, ఎట్లా అండి ఇది? లేదండి, మీరు చాలా మంది హైదరాబాద్ ఏరియా కానీ అటు కానీ ఇటు కానీ చేస్తున్న తప్పు ఏంటంటే తెలుసా అండి? చెప్పండి సార్. కొత్త పిల్ల తీసుకెళ్తున్నారు, అంగుళం పిల్ల 6 అంగుళం పిల్ల తీసుకెళ్తున్నారు. అది 3 అంగుళాలు 4 అంగుళాలు రావడానికి సంవత్సరం పట్టేస్తుంది. సంవత్సరానికి కానీ మీకు ఆ పిల్ల ఆ సైజు రాదు. అక్కడ దాని తర్వాత నుండి సైజు పెరుగుద్ది. ఇది దీని మూలంగా మీకు 2 సంవత్సరాల టైం పట్టేస్తుంది. బోర్డంత లాస్ అవుతారు. 1 టైం లాస్ అవుద్ది, 2 మనీ లాస్ అవుద్ది. ఓకే. మేము తెల్ల చేప వేసాం సార్, అది హాకీవీట్లో తెచ్చాము 5 అంగుళాల చేప. అది రైస్ వేస్తే అది పెరగదా సార్? అది పెరుగుద్దండి. తెల్ల చేపకు పెరుగుద్ది. అస్సలు పెరగలే అండి, అది మొత్తం 5 కలిసి కేజీ అట్లున్నాయి. 3 సంవత్సరాలు అట్లే ఉన్నాయి పిల్లలు. ట్యాంక్ ఎంత అండి అది? ట్యాంక్ మన 1 ఎకరం ఉంటుంది. ఎంత నెంబర్ వేసారు? 10,000. పెరగదు. ఎట్లా పెరగదండి, కరెక్ట్గా పావు కేజీకి వచ్చి ఆగిపోద్ది. పావు కేజీ వచ్చి ఆగిపోయింది. పావు కేజీ 100 గ్రాములు 150 గ్రాములే ఉంది. 200 గ్రాములు అంతేనండి. మీరు ఎకరంలో వేయాల్సిన నెంబరే 2,000 వేయాలి. 2,000 లేదా 2,500 అంతే వేయాలి. అంతే వేస్తేనే కేజీలు అవుతాయి, కేజీన్నరలు అవుతాయి. అంతే తప్ప ఎకరం ట్యాంకులో 2 ఎకరాల ట్యాంకులో కేజీలు పెరగదు. తెల్ల చేప లాస్ వస్తుంది. తెల్ల చేప హార్వెస్ట్ చేయాలంటే మినిమం 5 ఎకరాలు ఉండాలి. 5 ఎకరాల పైన వేసుకుంటేనే మీకు ఉపయోగం, లేకపోతే లేదు, వేస్ట్. టైం పోద్ది, మనకి టైం పోద్ది. రూపాయిది ఏముంది కానీ రూపాయి ఎక్కువ తక్కువ ఎక్కడో చోట కొంటాం. సంవత్సరం టైం అంటే అసలు మామూలు విషయం కాదు, బాగా వాల్యుబుల్. మస్తు లక్షల్లో ఖర్చు అయిపోయింది సార్ మొత్తం. అది అయిపోద్దండి. తెలియని అవగాహన అదే తప్పు. మన ఛానల్లో వీడియోస్ ఉంది. దాంట్లో మీరు ఏది వేసుకున్నా పాత పిల్ల వేసుకోండి, 1 ఇయర్లో వస్తుంది. కొత్త పిల్ల వేసుకుంటే స్టాక్ పెట్టుకోవాలి, స్టాక్ పెట్టుకుని హార్వెస్ట్ చేయాలి. అది టైం పడుద్ది. అది మీరు ఆలోచించుకుని ఏ పిల్ల కావాలి ఏంటని నాకు చెప్తే నేను దాన్ని వేసి పంపిస్తాను. ఇప్పుడు ఫంగస్ చేద్దామని ఆలోచిస్తున్నాం, అది జర పెరుగుతుందని. పెరుగుద్దండి, వేసుకోండి. ఎకరానికి 10,000 వేయండి, అంతమించి ఎక్కువ వేయద్దు. అవునా? కుదిరితే 8,000. ఓన్లీ రైస్ ఒకటే సరిపోతుంది కదా? ఏదైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. పిల్లెట్ వేసుకుంటే బాగా వస్తుంది. రైస్ ఒకటి అయితే గ్రోతులు తక్కువ. పిల్లెట్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంది, మళ్ళీ చేపకు రేటు పోదు కదా ఎక్కువ. అయితే మీరు అది చేయండి, వేస్ట్ ఏమైనా ఉంటే అవకాశం ఉంటే వేసుకోండి.